KSNR Tech. Please like, share, subscribe. నేను మీకోసం పగారియా గ్రానైట్ అనే ఒక క్రేజీ బ్లూటూత్ స్పీకర్ కమ్ రేడియోని అన్బాక్సింగ్ కి నేను తీసుకొచ్చాను. దీంట్లో చాలా క్రేజీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎలా అంటే PC కి కనెక్ట్ చేసుకోవచ్చు వైర్లీ, మీరు ఒక దీన్ని కార్డ్ రీడర్ లా వాడచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అది నేను అన్బాక్సింగ్ చేశాక చూపిస్తాను. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చేసే ముందు నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మనము మన ఛానల్ తరపున ఫ్యూచర్ టెక్ హబ్ అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం. మీరు దాంట్లో ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. దాంట్లో ఏంటంటే టెక్ అప్డేట్స్ రోజు వస్తుంటాయి. మన ఛానల్లో అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో లాగా కాకుండా రోజు టెక్ అప్డేట్స్ వస్తాయి. మీరు దాంట్లో ఏమన్నా టెక్ క్వెరీస్ ఉంటే దాంట్లోనే డైరెక్ట్ గా అడగొచ్చు. జాయినింగ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ గ్యాజెట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్ వచ్చి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ మన పగారియా గ్రానైట్ గురించి వచ్చేస్తే బాక్స్ ఇలా ఉంటది. అండ్ ఇన్సైడ్ చెప్తే ఇలా ఉంటది. కొన్ని స్పెసిఫికేషన్స్ రాసుంటారు, మీరు పాస్ చేసి చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఇక్కడ కొన్ని ఉంటాయి. సో మనము లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. అన్బాక్సింగ్ చాలా సింపుల్ గా ఇచ్చారు, ఫోన్ బాక్స్ లాగా ఇచ్చారు. ఈ పక్కన పెట్టేస్తే జస్ట్ పుల్ ఇట్ అవుట్. చాలా ప్రీమియం అన్బాక్సింగ్ ఫీల్ అయితే వస్తుంది దీంతో. సో ఇది మన గ్యాజెట్. మనం యాక్సెసరీస్ చూసి తర్వాత మెయిన్ ఐటమ్ దగ్గరికి వద్దాం. ఇంకా బాక్స్ లో ఏం లేదు, ఈ ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ దేర్ ఇస్ ఛార్జింగ్ అడాప్టర్. వేరే ఏ బ్రాండ్ వాళ్ళు ప్రొవైడ్ చేయని ఫీచర్ ఆప్షన్ వీళ్ళు ఒక్కటే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 5 వాట్ ఛార్జర్. దీంతో మీరు మొబైల్స్ ఛార్జ్ చేసుకోవడం ఇలాంటివి అయితే చేయకూడదు. అంటే చేసిన చాలా స్లో ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఒక కేబుల్ ప్రొవైడ్ చేశారు, USB to USB కమ్ Type-C. ఇంకో సైడ్ 2 అవుట్పుట్స్ ఉంటాయి. దీని యూస్ ఏంటో నేను తర్వాత చెప్తాను. అండ్ నెక్స్ట్ ఒక యూజర్ మాన్యువల్. నేను ఉన్నప్పుడు మన ఎవరికి అది అవసరం లేదు. అంతే. ఈ బాక్స్ లో ఫైనల్ గా ఒక వారంటీ కార్డ్. దట్స్ ఇట్. సో మన మెయిన్ గ్యాడ్జెట్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. సో మన గ్యాడ్జెట్ అయితే ఇలా ఉంటది. ఈ ఆప్షన్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాప్ ఏముండదు, సైడ్ వచ్చేసి Type-C పోర్ట్, USB పోర్ట్, హెడ్ ఫోన్ అవుట్పుట్ పోర్ట్ అండ్ వాల్యూమ్ నాబ్ కమ్ పవర్ స్విచ్ ఉంటుంది. అండ్ కింద మైక్రో SD కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవడానికి స్లాట్ ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ ఏముండదు, ఎంటీ. ఇలా ఒక యాంటెనా ఉంటుంది, ఇది FM కోసం. సిమిలర్ గ్యాడ్జెట్ నేను ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్స్ చేశాను, కానీ దాంతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ డివైస్. సో దీన్ని ఆన్ చేయడానికి ఏం లేదు, ఈ నాబ్ ఉంది కదా, దీన్ని జస్ట్ రొటేట్ ఇట్ విల్ టర్న్ ఆన్. మీకు ఆన్ అవడంతో FM వచ్చింది. మీరు లాస్ట్ ఏ మోడ్ లో క్విట్ అయితే ఆ మోడ్ తో ఆన్ అవుతుంది. అండ్ నేను దీంట్లో ఒక SD కార్డ్ కూడా వేసి చూపిస్తాను మిగతా ఫీచర్స్. సో ఈ SD కార్డ్ పెట్టి నేను మిగతా ఫీచర్స్ అయితే చూపిస్తాను. జస్ట్ ఈ స్లాట్ లో కార్డ్ పెట్టేసి జస్ట్ క్లిక్.
ఆటోమేటిక్ గా డిటెక్ట్ అయిపోతుంది. సో మీకు ఇప్పుడు రికార్డ్ ఎలా చేయాలో చూపిస్తాను. దీంట్లో రికార్డింగ్ ఫంక్షన్ కూడా ఉంది. మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు మైక్రోఫోన్ కూడా కనిపిస్తుంది. ఈ బ్లాక్ డాట్ వచ్చేసి మైక్రోఫోన్. సో ఈ బటన్ క్లిక్ చేస్తే రెడ్ బటన్ రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు రికార్డింగ్ అనేది స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మన మాటలన్నీ ఆడియో MP3 ఫార్మాట్ లో రికార్డ్ అవుతుంది. సో నేను మళ్ళీ ఇదే బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు జనరల్ గా SD కార్డ్ మోడ్ లో మనం కాపీ చేసుకున్న ఆడియోస్ ఇక్కడ ప్లే అవుతాయి. దీని నుంచి రికార్డ్ చేసిన ఆడియోస్ ప్లే అవ్వాలంటే ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేయాలి. అనేది స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మన మాటలన్నీ ఆడియో MP3 ఇలా మన మాటలన్నీ రికార్డ్ అవుతాయి. మనం దీంట్లో ఇది ఏదైనా క్లాస్ కి తీసుకెళ్ళి లెక్చర్స్ రికార్డ్ చేసుకోవడం ఇలాంటివి చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్లే పాస్, ప్రీవియస్ ట్రాక్, నెక్స్ట్ ట్రాక్ అట్లాంటి నార్మల్ బటన్స్ ఉంటాయి. అండ్ FM ఇందాక చూపించాను. అండ్ AB అని ఒక బటన్ ఉంటుంది. మీరు ఒక ట్రాక్ ఫాలో అవుతున్నారు, ఆడియో ట్రాక్. సో దాంట్లో మీరు ఒక 10 సెకండ్స్ నుంచి 20 సెకండ్స్ మధ్యలో మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఉందనుకోండి. అప్పుడు 10 సెకండ్స్ దగ్గర వచ్చాక మీరు AB బటన్ క్లిక్ చేసి మళ్ళీ 20 సెకండ్స్ వచ్చాక అదే క్లిక్ చేస్తే AB బటన్ మీకు లూప్ లో ప్లే అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు. స్పీడ్ అన్న బటన్ ఉంటుంది. అండ్ రిపీట్ లో పెట్టుకోవడానికి ఆడియోని ఒక బటన్ ఉంటుంది. అండ్ 1 to 0 ఆప్షన్స్ ఉంటాయి, నెంబర్స్. అండ్ 0ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఇది అనేది లాక్ అయిపోతుంది. ఏ బటన్ నొక్కినా మీకు ఇంకేం పని చేయదు. చూడండి, మళ్ళీ అన్లాక్ చేయాలంటే దీన్ని 0ని లాంగ్ ప్రెస్ చేయాలి. అన్లాక్ అని వస్తుంది, అన్లాక్ అయిపోతుంది. అండ్ దీంట్లో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి బ్లూటూత్. సో మీరు మీ ఫోన్ లో పగారియా గ్రానైట్ అని వస్తుంది. సింప్లీ బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మీకు మీ ఫోన్ ఆడియో ప్లే అయిపోతుంది. మీరు కాల్స్ కూడా మాట్లాడచ్చు దీని నుంచి. ఆడియో నెక్స్ట్ ఫీచర్ లో వినిపిస్తాను. నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే PC మోడ్. మీరు ఈ కేబుల్ ఒకటి ఇచ్చారు కదా, దీని యూస్ అయితే ఇక్కడే ఉంటది. ఈ 2 పోర్ట్స్ అయితే మీరు ఒకటి USB లో అండ్ ఒకటి Type-C లో పెట్టేస్తే నెక్స్ట్ ఇది మీరు PCకి కనెక్ట్ చేసేయాలి. నెక్స్ట్ ఇలా కనెక్ట్ చేసేస్తే మీకు ఇక్కడ PC మోడ్ అని వస్తుంది. ఇది ఆఫ్ చేసి ఆన్ చేయాలి. ఇక్కడ PC మోడ్ వచ్చింది కదా. ఇప్పుడు మీరు మీ PCలో ప్లే చేసిన ఆడియో అంతా ఇక్కడ మీకు ప్లే అవుతుంది. నేను ఆడియో క్వాలిటీ కూడా ఇప్పుడే వినిపిస్తాను. సో ఈ కేబుల్ ఎలా కనెక్ట్ చేయాలని చూపించా కదా. ఇది కనెక్ట్ చేశాక మీరు అన్లిమిటెడ్ టైం యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇంకటి నుంచి అది ఛార్జ్ అవుతూ ఉంటుంది. PCలో ప్లే చేసిన ఆడియో మీకు డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. లైక్ ఇప్పుడు చూడండి, నేను PCలో ఆడియో ప్లే చేస్తున్నాను. సో మీకు ఆడియో అయితే ఇలా వస్తుంది. క్వాలిటీ విషయానికి వచ్చేస్తే ఇక్కడ వినడానికి అయితే బాగుంది. అండ్ మేము యూజ్ చేసే మైక్రోఫోన్స్ కి, మీరు యూజ్ చేసే ఆడియో డివైస్ కి క్వాలిటీ అయితే వేరీ అవ్వచ్చు. సో మీరు ఇదైతే పర్చేస్ చేశాక మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో మన నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఇందాక చూపించాను కదా, SD కార్డ్ ఇన్సర్ట్ చేసి. సో SD కార్డ్ ఇన్సర్ట్ చేశాక మనకు తీసి ఇంకొక దాంట్లో వేసుకొని రైట్ చేసే పని ఉండదు. ఇంకటి నుంచి డైరెక్ట్ SD కార్డ్ని ఈ PC మోడ్ ఎంటర్ అయితే చాలు, మీరు మీ ల్యాప్టాప్లో యాక్సెస్ చేయొచ్చు. ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఎనీథింగ్. సో మీరు PCలోకి వచ్చేసాక మీ SD కార్డ్ నేమ్ ఇలా కనిపిస్తుంది. సో ఇలా లోపలికి వెళ్ళి మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్. ఇంకటి నుంచి మీరు ఇక్కడి నుంచే కాపీ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు మీ SD కార్డ్లో. అండ్ దీంట్లో కాన్స్ వచ్చేసి ఒక్కొక్కసారి రికార్డింగ్ డిలే అవుతుంది.
ఇంకా చాలా తక్కువ కేసెస్లో ఆన్ అవ్వడం కొంచెం స్లో అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్పితే ఇంకా ఏ ప్రాబ్లం అయితే లేదు. మీకు ఇది అమెజాన్లో 2800 రూపీస్కి అయితే ఉంటుంది, వర్త్ బయింగ్ ప్రోడక్ట్ నాకైతే. అండ్ మీరు కొన్నాక ఎలా ఉందని ఎక్స్పీరియన్స్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బయింగ్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. ఖచ్చితంగా చెక్అవుట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ సూర్య సైనింగ్ ఆఫ్. లెట్స్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్. KSNR Tech. Thanks for watching.